హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో ఏజెన్సీలో చేసే పెళ్లి పద్ధతులు ఎలా ఉంటాయో చూపిస్తానండి. నేను కూడా ఫస్ట్ టైం అండి, ఇలా చేస్తారని నాకు కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం చూసాను. ఈ అబ్బాయి ఎవరు? మా చిన్న పాపనైతే అందరూ అబ్బాయి అనుకుంటున్నారండి. అందరూ ఈ అబ్బాయి ఎవరు అని అడుగుతున్నారు. ఇంకా పెళ్లి కొడుకు అయితే మా ఆయన అన్నయ్య అండి. మా అత్తాల వాళ్ళ అక్కల అబ్బాయి అనమాట, మా బావగారు. వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కంపల్సరీగా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. చూసారు కదండి, మొత్తజులందరూ ఇలా కొండలు మోసుకొని వచ్చారు. అంటే అవి ఎక్కడి నుంచి తెచ్చారో నేను సడన్ గా చూసాను. నేను చూడలేదనమాట. అప్పుడు వీడియో తీసాను. ఇలా తెచ్చి పూజ గదిలో పెట్టారనమాట. మొత్తం 10 కొండలు అండి. మరి కొండలు ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు నాకు కూడా. నేను అప్పుడే తీసినప్పుడు చూడడం మనకు ఫస్ట్ టైం. ఇలా చేస్తారని కూడా నాకు ఎప్పుడు తెలీదు. ఆ గోళ్ళు చూసారా, గోళ్ళంతా అది కుంకుమన పసుపు అలా జల్లేరు పూజ గదంతా. మరి వాళ్ళ పద్ధతులేమో అవన్నీ నాకు తెలియదు. కొంచెం పూజ గది అయితే చాలా బాగా అలంకరించారు. ఇది సపరేట్ గా పూజ గదికంగా ఒక గది వదిలేశారు. అలాగా ఆ బిందులు అన్ని పెట్టడానికి. ఇక్కడైతే మా ఆయన అన్నయ్య అని చెప్పాను కదా, మా ఆయనకి అతనికి చాలా ఏజ్ తేడా. కాకపోతే చూడడానికి చాలా చిన్న అబ్బాయిలా ఉంటారు అతను. మా ఆయన హైట్ వల్ల కొంచెం పెద్దోళ్ళ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య పెళ్లి కష్టపడిపోతున్నాడు. ఇక్కడ పెళ్లి కొడుకు చేసారండి. చేసిన తర్వాత అంటే డ్రెస్ లేకుండా ఉంటాయి కదా, హాఫ్ నిక్కర్తో ఉంటుంది పసుపు రాసినప్పుడు గట్ట. అందుకని చెప్పేసి నేను ఆ వీడియో యాడ్ చేయలేదు. తర్వాత తొగర్లు అంట, తొగర్లు పోస్తారంట. తొగర్లు అని చెప్పేసి అంటున్నారు. అవి కాలువ పట్టుకెళ్ళి అక్కడ ఏం చేస్తారో తెలీదు. నేనైతే పాపతో అవ్వలేదు వెళ్ళి అక్కడ వీడియో తీద్దారంటే, అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు. వాటి కోసం మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇవి చేతికి కట్టుకున్నారు కదా వాటి కంకణాలు, అవి ఎందుకు కట్టుకుంటారో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మా పాప అయితే బయటికి తీసుకెళ్తే అందరూ తీసుకుంటే అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి మేము ఇంకా మంచం ఎక్కేసి కూర్చొని ఉన్నాం. వాళ్ళు వెళ్ళి వచ్చిన వరకు ఇంకేం పని లేదు. వాళ్ళు వచ్చాక తర్వాత మళ్ళీ వీడియో తీద్దాంలే అని ఇంకా మంచం ఎక్కేసాను. మొత్తం ఖాళీగా ఉందంటే పెళ్లి కూడా చేసిన రోజు పెద్దగా మనుషులు ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఇల్లు కొంచెం ఖాళీగా ఉంది. అంతేగాని లేకపోతే చాలా మంది వస్తారు. అంటే ఇటు సైడ్ ఏంటంటే ఆ ఊర్లోనే ఒక్క ఇంట్లో పెళ్లి అయినా ఊరు మొత్తం వచ్చి సాయం చేస్తారండి. సున్నాలు వేయడంతో సహా ప్రతి ఒక్కటి ఇంట్లో, ప్రతి గిన్నెలు తోమడం, ప్రతి ఒక్కటి ఇంట్లో ఊర్లో వాళ్ళందరూ వచ్చి సాయం చేస్తారు. మా పాప అయితే బిస్కెట్ తింటుంది. నెక్స్ట్ మా పాప బొగ్గలో చూసారా నలుగు గంధం అడిగి మరీ పెట్టి, మా పెద్ద పాప అయితే అడిగి మరీ పెట్టించుకుండేది. అందుకని చెప్పి పెద్ద పాప కూడా పెట్టించుకుంది కదా అని చిన్న పాప కూడా పెట్టేశారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అక్కడ మా మరదలు అనమాట, మా ఆయన చెల్లి వద్ది. అంటే సొంత చెల్లి కాదు, పెద్దమ్మ ఉంటారు కదా పిల్లలు, అలా చెల్లి అవుద్ది అనమాట. తొగర్లు పోయడానికి వెళ్ళిన వాళ్ళు అయితే వచ్చేస్తున్నారండి. నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు సరిగా, ఎందుకంటే నాకు వాటి కోసం తెలియదు కదా. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ఈ ఊరైతే కొండకు ఆనుకొని చాలా దగ్గరగా కనిపిస్తుంది కదా కొండ, అదంతా కొండ అనమాట. ఆనుకొని దగ్గరగా రోడ్డు ఉంటుంది. రోడ్డు పక్కన మా అత్తయ్య ఇల్లు అనమాట.
మా పాపను చూసారా, తలకి అదేదో అంటే డిజైన్ పేపర్లు ఉంటాయి కదా, తలకి చుట్టేసారు. అదే దాంతో నిద్రపోతుంది ఆవిడ ఎత్తుకుంటే. మా ఆయన వాళ్ళ అత్త అంట ఆవిడ, నాకు పిన్ అవుద్ది. ఇంకా ఇక్కడ మా అత్తయ్య ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఏ కలర్ సారీ కట్టుకుందో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా మా పాప కనిపించలేదు, నా చేతిలో లేదని చెప్పేసి మా ఆయన వచ్చి అడుగుతుంటే అదిగా ఆవిడ అంటే నాకు తెలీదు వాళ్ళ అత్తయ్య అని చెప్పేసి, నేను మా ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెడతానమ్మా అని చెప్పి తీసుకెళ్ళి పడుకోబెట్టింది. పడుకోబెట్టిన తర్వాత మా ఆయన వచ్చి అడిగితే ఆవిడ తీసుకెళ్ళింది అని చెప్తాను తర్వాత నేను. ఆవిడ రాట పట్టుకుని నిల్చుంది కదండి, అదైతే పచ్చిరాట. మీలో సగం మంది తెలుసో లేదని చెప్తున్నా, పచ్చిది బరువు ఉంటుంది చాలా. అంత బరువు చాలాసేపు నుంచి మోస్తుంది కదా అని ఆవిడ వైపే చూస్తున్నాను. నెక్స్ట్ అరిసెలు గట్ట చాలా ఎక్కువ వండారండి, దగ్గర 12 కొంచాల దగ్గరగా వండారు. 12 కొంచాలు అంటే కొంచెం 4 కేజీలు అనమాట, చాలా ఎక్కువ వండారు. 4 కేజీల బియ్యానికి ఒక కొంచెం అంటారండి, అలాంటివి 12 కొంచాలు అనమాట. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పాపని పడుకోబెట్టారని చెప్పారు కదండి, ఆ ఇంటికైతే వచ్చాము. పాప పడుకుంది, ఫ్యాన్ వేసి పడుకోబెట్టారు. నెక్స్ట్ వీడియో ఈ ఇల్లు హోమ్ టూర్, మా చిన్న అత్తయ్య ఇల్లు కూడా హోమ్ టూర్ చేశాను. నెక్స్ట్ వీడియో పెడతాను, కంపల్సరీగా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. కొండకు ఆనుకొని ఉన్న ఊరండి ఇది. అది మహా అయితే ఒక 10-15 ఇల్లులు ఉన్నాయి అంతే. ఇక్కడ అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదే పెళ్లి జరుగుతున్న ఇల్లు అనమాట, మా అత్తయ్య ఇల్లు. ఆ చివరిన చించెట్టు కనిపిస్తుంది కదా, ఇది చివరిన, అక్కడే మా చిన్న అత్తయ్య ఇల్లు. అది నెక్స్ట్ హోమ్ టూర్ పెడతాను, కంపల్సరీగా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. పెళ్లి పందిరి అయితే మొత్తం డెకరేషన్ అయితే చేస్తారండి. ఇటువైపు అయితే చీరలతో చేస్తారు, ఆ చీరలు పెడతారు అనుకున్నారు. తర్వాత ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ చేశారు. అంటే పాత చీరలు ఉంటాయి కదా, ఆ పాత చీరలతో చేస్తారనమాట. ఇంకా అన్ని పనులు అయిపోయాయని చెప్పేసి మేము ఖాళీగా కూర్చున్నాం. పెళ్ళి అయితే 9:45 నిమిషాలకండి, పెళ్ళి నైట్ అనమాట. పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా చేసుకున్నారు. పెట్టడానికి దగ్గర 200 చీరలు, ఓన్లీ అంటే కుటుంబంలో పెట్టుకుంటారు కదా తెలిసిన వాళ్ళందరికీ, అలాగా 200 చీరలు పెట్టారు. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, బాయ్.